ఆధ్యాత్మిక మార్గమే ఆనంద మార్గం. భక్తి వెలుగుల్లో మాతో కలిసి పయనించండి. మన బాస్ భక్తి టీవీ. నమస్కారం. శ్రీ వెంకటేశ్వర గుట్టపై స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నారసింహస్వామి దేవస్థాన అభివృద్ధి కొరకు తేదీ 28/2/2026 శనివారం రోజు ఉదయం 9 గంటలకు పునరుద్ధరణ మరియు శంకుస్థాపనాది కార్యక్రమాలు నిర్ణయించడం జరిగింది. ఆలయ కమిటీ యొక్క సభ్యులందరి సమక్షంలో ఇటు కార్యక్రమం లోపల పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా జంటలుగా విచ్చేసి ఆ యొక్క గర్తంలో పంచలోహాలను సమర్పించేసి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి. అంతేకాకుండా ఇది ఎప్పటో స్వయంభుగా వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రం. గత 10 నెలలుగా ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క మాసముకు జనము పెరుగుతూ ఈరోజు దాదాపుగా ప్రదక్షిణానికి 1000 పైచిలుకు జనం వస్తున్నారు. కనుక ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం అంటే అది ఒక భగవంతుని అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఉంటేనే పాల్గొనగలుగుతాం. కనుక ఇది ప్రతి భక్తులు దృష్టిలో పెట్టుకొని మన గ్రామం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జంటలుగా అంటే కమిటీ తరఫున మేము ఒక 501 జంటలుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ జంటగా విచ్చేసి ఇటు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారికి అనుగ్రహం పొందగలని కోరుతున్నాం. నమో నమో వెంకటేశాయ. తదుపరి కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ, స్వామివారి తీర్థ ప్రసాదము ఇవి కూడా ఇక్కడే కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఇట్టి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు కూడా స్వీకరించాలని కోరుతూ నమో వెంకటేశాయ. లక్షట్పేట్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మోదెల కొండపైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహ దేవస్థానము పునరుద్ధరణ కార్యక్రమం భాగంగా మరి ఈ మాసంలో 28/2/2026 రోజున 9:06 దంపతుల చేత మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి కమిటీ తీర్మానం చేయనైంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పంచలోహాలతోలను స్వామికి అర్పించడం మనం చేసుకునేటటువంటి పుణ్యం. కాబట్టి ప్రతి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు నిండుగా మెండుగా దండిగా మరి పొందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అలాగే ఆలయ నిర్మాణానికి కూడా మరి ఎండోమెంట్ స్కీమ్ ద్వారాన మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సంస్థ ద్వారా లేదా భక్తుల యొక్క విరాళాల ద్వారా మనం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని కమిటీ తీర్మానం చేయనైనది. దీనికి ప్రతి ఒక్కరూ అలాగే ఈరోజు పట్టణ పురోహితులు శ్రీ భరద్వాజ శర్మ గారు ఈ కార్యక్రమానికి మరి నిర్వర్తించడానికి విచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ శక్తియుక్తులుగా మరి స్వామివారి యొక్క సేవను కైంకర్యాన్ని పొంది మీరు భావి జీవితంలో ప్రసన్నమైనటువంటి జీవితం గడపడానికి మరి ఆ స్వామి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ అందరూ కూడా తప్పనిసరిగా 28వ తేదీ శనివారం రోజున దంపతులతో సహా వచ్చేసి మరి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.